అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే తమ జీవితంలో సంతృప్తి చెందటంకుంటా తమ దగ్గర ఉన్న వాటితో జీవితాన్ని ముందుకు ఆనందంగా కొనసాగించుకుంటా ఇతరుల దగ్గర ఉన్నవి తమ దగ్గర లేవని బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఒక చిన్న మోటివేషనల్గా ఈ కథ. ఒక కాకి తన జీవితంలో చాలా అసంతృప్తిగా ఉంటూ ఒక చెట్టు కొమ్మపై ఉండి ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక సన్యాసి తపస్సు చేస్తూ ఉంటారు. కాకి యొక్క కన్నీటి చుక్కలు తపస్సు చేస్తున్న సన్యాసిపై పడతాయి. అది చూసి సన్యాసి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతారు. అప్పుడు ఆ కాకి, నేను నా జీవితంలో సంతోషంగా లేను, నన్ను ఎవరూ ప్రేమించటం లేదు, అంతేకాదు అసహ్యించుకుంటూ అవమానిస్తూ ఉంటారు, తిండి కూడా నాకు సరిగా దొరకదు, నా జీవితం అంతా కన్నీటి ధారలే, ఛీ, ఇలాంటి జీవితం జీవించే కన్నా మరణమే మేలు అని అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న సన్యాసి కాకితో, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం సర్దుకుపోయి ఆనందంగా బ్రతకడం నేర్చుకోవాలి మిత్రమా అంటూ చెప్తారు. కాకికి ఆ మాటలు అర్థం కాక ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ సన్యాసి, సరే సరే ఏడవకు, నీవు నీ జీవితాన్ని ఎలా బ్రతకాలి అనుకుంటున్నావో చెబితే నేను నిన్ను అలా మార్చే ప్రయత్నం చేస్తాను అంటారు. ఇక ఆ మాటలు విన్న కాకి చాలా సంతోషంగా, మీకు నా కృతజ్ఞతలు గురువుగారు, నన్ను హంసలా మార్చండి అని అడుగుతుంది. అప్పుడు ఆ సన్యాసి, సరే నేను నిన్ను హంసలా మారుస్తాను, హంసలా మార్చే ముందు ఒక్కసారి హంస జీవితం గురించి దాని దగ్గరికి వెళ్ళి తెలుసుకొనిరా అని పంపిస్తారు. అప్పుడు ఆ కాకి హంస దగ్గరికి వెళ్ళి నీటిలో మునుగుతూ తేలుతూ ఉన్న హంసను చూసి చాలా ఆనందిస్తూ దాని దగ్గరికి వెళ్ళి, నీవు చాలా అదృష్టవంతురాలివి మిత్రమా, ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉన్నా సరే నీవు ఎంతో తెల్లగా ఉంటావు, నువ్వు చాలా సంతోషంగా ఉండే పక్షివి అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న హంస, లేదు మిత్రమా, నేను సంతోషంగా లేను, ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉన్నా నేను మాత్రం ఏ రంగు లేకుండా తెల్లగా ఉండిపోయాను, అదేమీ అంత గొప్ప విషయం కాదు, ఆ విషయానికి వస్తే చిలక చాలా అదృష్టవంతురాలు, అది ఎన్నో రంగులను కలిగి ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న కాకి చిలకను కలవడానికి వెళ్తుంది. చిలుక, నీవు చాలా అదృష్టవంతురాలివి, ఎన్నో రంగులను కలిగి ఉన్నావు, నేను చూడు నల్లగా ఉంటాను అని ఇంకా ఏదో చెప్పబోతుంది. అప్పుడు ఆ చిలక గట్టిగా నవ్వి, మిత్రమా, నాకున్న ఈ రంగులే నాకు ఒక పెద్ద శాపం, నేను గాని మనుషులకి చిక్కితే నన్ను తీసుకువెళ్ళి పంజరంలో బంధించి వారు పెట్టేటప్పుడే నా కడుపు నింపుకునేలా ఉంటుంది నా జీవితం, స్వేచ్ఛగా ఎగిరే స్వాతంత్ర్యం కోల్పోయాను, నాకన్నా నెమలి జీవితం చాలా గొప్పది, అది ఎంతో అందమైనది, ఎంతో అందమైన రంగును కలిగి ఉంటుంది, అంతకు మించి అది పురివిప్పి ఎంతో అందంగా నాట్యం చేస్తుంది అని చిలక చెప్పేలోపే కాకి ఎగురుకొని నెమలి వద్దకు వెళ్తుంది. ఆ నెమలి ఒక జూలో కటకటాల వెనుక ఉంటుంది. కటకటాల వెలుపల చాలామంది మనుషులు దానిని చూస్తూ ఆనందిస్తూ దాని నెమలికలను సేకరించి పట్టుకెళ్తూ ఉంటారు. అది చూసిన కాకి, అబ్బా, ఈ నెమలి ఎంత అదృష్టవంతురాలు, అందరూ దాని ఈకలను గొప్పగా పట్టుకెళ్తున్నారు, ఎంత మంచి రంగులో ఉన్నాయో, ఈ నెమలి ఎంతో అందంగా ఉందో, అబ్బబ్బా ఎంత బాగా నాట్యం చేస్తుందో అనుకొని అక్కడ ఉన్న మనుషులందరూ వెళ్ళే వరకు వేచి చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాకి ఆ నెమలి వద్దకు వెళ్తుంది. నెమలి, నీవు ఈ ప్రపంచంలోనే ఎంతో అందమైన పక్షివి, అంతేకాదు ఎంతో అదృష్టవంతురాలివి, మానవుడు నీ శరీరంలోని ఈకలను కూడా గొప్పగా పవిత్రంగా భావిస్తున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న నెమలి బాధపడుతూ, మిత్రమా, నేను
నేను కూడా నీలానే అనుకునేదాన్ని. కానీ ఈ మనుషులు నన్ను జూలో బంధించి నా అందమైన నెమలి పించాలను తీసుకుని వెళ్ళి అలంకరించే వస్తువులను తయారు చేసుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. గట్టిగా నిట్టూర్పు వదిలేసింది. నేను సంతోషంగా లేను, చాలా బాధగా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నా అని చెప్తుంది. మరి ఎవరు ఈ భూమిపై ఆనందంగా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు నెమలి నువ్వే మిత్రమా అంటుంది. నేనా అని కాకి ఆశ్చర్యంగా వింటుంది. కాసేపు పోయాక నెమలి ఇలా చెప్తుంది, మిత్రమా, మనిషి పంజరంలో పెట్టలేని పక్షివి నీవే, మనిషి బంధించలేని పక్షివి నీవే. అంతేకాదు స్వేచ్ఛగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ప్రయాణం కొనసాగించగల పక్షివి నీవే. నీకు నచ్చినప్పుడు ఆహారం తీసుకునగల పక్షివి నీవే. నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, మిత్రమా, నేను కాకిలా ఉండుంటే బాగున్ను, స్వేచ్ఛగా విహంగ వీక్షణం చేసేదాన్ని, నా ఆహారం నేనే నచ్చినప్పుడు తీసుకునేదాన్ని అని అంటుంది. మొదటిసారి కాకి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే మొదటిసారి దాని కాకి జీవితం దానికి నచ్చుతుంది. ఇక అక్కడ నుంచి ఎగిరి వెళ్ళి సన్యాసి ఉన్న చెట్టు వద్దకు వాలి సన్యాసితో ఇలా చెప్తుంది, నేను ఎవరిలా కూడా మారాలనుకోవటం లేదు, నా కాకి జీవితమే నాకు చాలు అని చెప్తుంది. ఆ మాటలు విన్న సన్యాసి కాకితో ఇలా చెప్తారు, చూసావా మిత్రమా, మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితో సంతృప్తి చెందకుండా అనవసరంగా ఇతరుల జీవితంతో పోల్చుకొని బాధపడుతూ ఉంటాం. ఇతరుల దగ్గర మనకన్నా గొప్ప వస్తువులే ఉండి ఉండొచ్చు, కానీ ప్రతి మనిషి జీవితంలో వెలుగు ఎంత ఉంటుందో తప్పకుండా చీకటి కోణాలు కూడా ఉంటాయి. మన వద్ద ఉన్న వాటితో మనం సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించినట్లయితే వెలుగు చీకటి ప్రభావాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.